వెల్కమ్ టు సినీ రంగం. పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఫ్యాంటసీ థ్రిల్లర్ మిరాయ్ ఫైనల్గా విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత పెద్దగా కనిపించని తేజ సజ్జా ఇప్పుడు సెప్టెంబర్ 5న మాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తొలుత ఏప్రిల్ రిలీజ్ అనుకున్న షూటింగ్ డిలే, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా 4 నెలల వాయిదా పడింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఈగల్ ఫిల్మ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేని డైరెక్షన్లో ఫ్యాంటసీ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమాలో విలన్గా మాస్ పర్ఫార్మర్ మంచు మనోజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. మిరాయ్కి ఒకవైపు సోలో రిలీజ్ డేట్ కోసం ఎంతగానో ప్రయత్నించింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఎట్టకేలకు సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ ఫిక్స్ చేయగా మరోవైపు 2 బిగ్ మూవీస్ పోటీకి వస్తున్నాయి. అందులో ఒకటి దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న మూవీ కాంతా. రానా దగ్గుపాటి నిర్మాణంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ పీరియాడిక్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 5కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్. అలాగే శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో వస్తున్న మూవీ మద్రాసి. ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలని అనౌన్స్ చేశారు మూవీ యూనిట్. ఏఆర్ మురుగదాస్ సికిందర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం, మరోవైపు శివకార్తికేయన్ గత చిత్రం అమరన్ పెద్ద విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఇదంతా చూస్తే మిరాయ్ పక్కా బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉన్న 1కి 3 పాన్ ఇండియా సినిమాలంటే పోటీ మాత్రం భారీగా ఉండబోతోంది. అయితే గతంలో హనుమాన్ కూడా సంక్రాంతికి స్టార్ హీరోలను ఢీకొని రికార్డ్ కలెక్షన్లు అందుకుంది. తేజ సజ్జా మీద ఇప్పుడు అదే స్థాయి అంచనాలు ఉన్నాయి. మిరాయ్పై బయ్యర్లు ఇప్పటికే ఆసక్తిగా ఉన్నారు. రాజాసాబ్ కన్నా ముందుగా వస్తున్న పీపుల్స్ మీడియా మూవీ కావడంతో హైప్ భారీగానే నెలకొంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మిరాయ్ పోటీని తట్టుకొని మరోసారి తేజ సజ్జా మ్యాజిక్ చేస్తాడా? మీ అభిప్రాయాలను కింది కామెంట్స్లో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.